హరే కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్. ఇక్కడ వచ్చేసి మనము మార్నింగ్ టాప్ది వీడియో పెట్టాను కదండి, కుర్తీది పెయింటింగ్ వీడియో వచ్చేసి ఇప్పుడు మనము ఏ విధంగా కట్ చేసుకున్నాము అని చెప్పేసి నేను ఇక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మనము షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాము అండ్ ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి 1.25 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా రౌండ్ అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఎక్కడైతే మనము ఈ లైన్ డ్రా చేసుకున్నామో అక్కడ అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ కస్టమర్ అప్పర్ చెస్ట్ వచ్చేసి 10 పాయింట్స్ అంటే 40 ఇంచెస్ తీసుకున్నాము. కొంచెం లూజ్ చేయమని చెప్పారు, అందుకే అక్కడ పెట్టాను అలా లూజు. ఇక్కడ వచ్చేసి అప్పర్ చెస్ట్ తీసుకున్నాము. అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్ దగ్గర 10.5 ఇంచెస్ దగ్గర మనము చెస్ట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్ అండి. షోల్డర్ దగ్గర నుంచి 14 ఇంచెస్ దగ్గర వెస్ట్ మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఈ వెస్ట్ మార్కింగ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. అండ్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి 20 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ లేదు అంటే ఆర్మ్ డౌన్ నుంచి ఇక్కడికి 13 ఇంచెస్ తీసుకున్నాను. ఈ హిప్ లూజ్ వచ్చేసి మనకి కట్స్ వేస్తాం కదా, అక్కడ వచ్చేసి మనకి 40 ఇంచెస్ ఉందండి. ఈ టోటల్ టాప్ లెంత్ వచ్చేసి మనకి 47 ఇంచెస్ తీసుకున్నాను. అంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకి 45 ఇంచెస్కి వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 2 ఇంచెస్ ఖర్చు తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము కట్స్ కోసము. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్లో చూపిస్తాను. చూడండి, నెక్ వచ్చేసి లెంత్ 5.5 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి హై నెక్ పెడదామని చూస్తున్నాను. కస్టమర్ చాయిస్ని బట్టి నేను వేస్తానమాట. పెయింటింగ్ వేసుకునేటప్పుడే నేను ముందుగానే మెజర్మెంట్ అనేది వేసుకున్నాను అనమాట. సో మనకి ఓపెన్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 6 ఇంచెస్ దగ్గర లైట్గా మార్కింగ్ అనేది వేసుకొని అక్కడి నుంచి పెయింటింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఈ విధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.